ఎందుకుంటారండి మరి? మరి తనుజ గురించి ఏం చెబుతారు మేడం? తనుజ గారు గుడ్ అండి. ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నారు. ఆమె నిజాలేంటో తెలుసుకుంటున్నారు. ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. 4 వీక్స్ ఉంది. ఇంకా మంచిగా ఆడితే బాగుంటది అనుకుంటున్నాను. ఇవన్నీ పెద్ద హిట్ అయితే నామినేషన్స్ ఉన్నాయి కదండి. ఈరోజు జరిగిన నామినేషన్స్ బ్లాస్ట్. అందరు మాస్కులు తీసేశారు. ఎవరు వేసుకోలేదు ఈసారి నామినేషన్లో. మేబీ 12th వీక్ అనేమో. సో అది చాలా హైలైట్ అనిపించింది. చాలా మంచిగా అనిపించిందండి. ఓకే మేడం. అట్లాగే దివ్య గారు ఆయన తిట్టుకున్నారు, తనుజ ఇద్దరు తట్టుకున్నారు. వాళ్ళిద్దరిలో దివ్య వెళ్ళిపోయింది అనుకున్నారు నిన్న, కానీ ఎందుకు వెళ్ళలేదంటారు? ఇమ్మాన్యుల్ గారికి పవర్ స్టార్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చారండి. సంజన గారు, దివ్య గారు అక్కడ నిలబడ్డారండి. సో ఆయన యూజ్ చేసుకోవచ్చు, చేసుకోపోవచ్చు అని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. బట్ ఇమ్మాన్యుల్ గారు పెద్ద మనసుతో ఏం చేశారంటే లైక్ ఏమంటారు, నేను ఎలాగ యూజ్ చేసుకోలేను కదా, అలాంటప్పుడు కనీసం ఇద్దరికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి దాన్ని యూజ్ చేశారు. దాన్ని యూజ్ చేయడం కారణం వల్ల నో ఎలిమినేషన్ అయిందండి. టాప్ 5 లో ఎవరుంటారు? ఇమ్మాన్యుల్ గారు, తనుజ గారు అండ్ ఆర్మీ కళ్యాణ్ గారు, సుమన్ శెట్టి గారు, రీతు. ఎస్. సో యా స్టేజ్ మీదకి వచ్చారు కదా ఫ్యామిలీ వాళ్ళు నిన్న. సో మీకు ఎలా అనిపించింది? ఎవరిది జెన్యున్ అనిపించింది? అంటే కైట్ స్టోన్ లేబర్ కదా, ఎట్లా అనిపిస్తుంది? లైక్ ఎవ్రీ ఫ్యామిలీ జెన్యున్ అండి. మనం ఎవరిని ఫేక్ అనలేం. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా వాళ్ళు చెప్పాలనుకుంది వచ్చి వాళ్ళ వాళ్ళ లోపల ఉన్న భావాన్ని వ్యక్తపరిచారు. అది చాలా మంచిగా అనిపించింది. కాకపోతే చాలా మంది కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇమ్మాన్యుల్ గారి ఫోటో అండ్ కళ్యాణ్ గారి ఫోటో, తనుజ గారి ఫోటో, ఈ ముగ్గురివి నాన్ స్టాప్ గా అందరు పెడుతున్నారు. సో దానికి అర్థం మీకే అర్థమైపోయింది. టాప్ 3లో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. టాప్ 5లో టాప్ 3 వీళ్ళే ఉంటారని అర్థమైపోతుంది. బట్ ఎనీవే ఫ్యామిలీ పరంగా మాత్రం నాకు కొంచెం కళ్యాణ్ గారు వాళ్ళ ఫాదర్ మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి. అర్థమవుతుందా? చాలా మోటివేట్గా అనిపించింది. చాలా మోటివేషన్ ఇచ్చారు. చాలా యూత్ అందరికి కూడా మోటివేషన్ ఇచ్చారు. అది చాలా బాగా అనిపించింది. అట్ ది సేమ్ టైం డిమోన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీని చూస్తున్నప్పుడు కూడా కొంచెం జాలి అనిపించింది అనమాట. లైక్ ఆయన కూడా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో అట్లా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు లైక్ దివ్య అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, చెప్పలేమండి. ఎందుకంటే లాస్ట్ టైం మాత్రం దివ్య, సంజన ఉన్నారు. బట్ ఈ వీక్ ఎందుకో దివ్య కొంచెం అలర్ట్ అవుతుందేమో, గేమ్ మంచిగా ఆడుతుంది అని నా ఫీలింగ్ అండి. సో చూడాలి. భరణి గారితో వాదిస్తానే ఉంది. స్టిల్ ఆ అమ్మాయి ఇంకా అట్లానే ఉంది. లాస్ట్ వీక్ లాగే ఇప్పుడు కూడా ఉందండి. మాత్రం డెఫినెట్గా దివ్య వెళ్ళిపోతుందండి ఈ వీక్ కూడా. బట్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో నా ఫీలింగ్ ఈ వీక్. చూడాలి. భరణి గారు తనుజ నామినేట్ చేశారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? ప్రోమో చూసి షాక్ అయ్యారా? షాక్ ఏం లేదండి, తెలిసిందే అది. ఎందుకంటే మొన్న నాగార్జున గారు వచ్చి అడిగినప్పుడే ఎవరు తప్పుంది అన్నప్పుడు తనుజ గారు అన్నారు. సో అక్కడే షాక్ లేనప్పుడు ఇక్కడ నామినేషన్ షాక్ ఏమైతుంది? నాకు ఇక్కడ నామినేషన్ లో షాక్ అయినా కూడా నామినేట్ చేశారు అనుకోలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు అదే చెప్పబోతున్నానండి. వెరీ గుడ్ అండి క్వశ్చన్. యాక్చువల్గా నేను అదే చెప్పబోతున్నాను. చాలా మంది నామినేషన్ చేశారు, కానీ నాకు షాక్ అయిన నామినేషన్ మాత్రం సుమన్ శెట్టి గారు వెళ్ళేసి మన తనుజ గారిని చేయడం అనేది మాత్రం షాకింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇది మాత్రం ఏంటండి, యా ఆబ్వియస్లీ నాకు అదే అనిపించింది. లేకపోతే ఇన్ని వారాల్లో లేని పాయింట్స్ ఆయనకి ఎప్పుడు దొరకలేదా? సుమన్ శెట్టి గారికి ఇప్పుడే దొరికిందా? కాదు కదా. ఇప్పుడు ఆమె ఒక సంచాలక ప్లేస్ లో ఉండి కూడా ఆయనకి సుమనన్న పైకి వెళ్ళండి అయిపోయిందని చెప్పేసి అంటే అట్లా అంటుందంటే అక్కడ పెట్టుకోమని, ఏమన్నా సరి చేసుకోమని అర్థం. అందుకని ఇప్పుడు సంచాలక ప్లేస్ లో ఉండి నేనైతే మాది డైరెక్ట్ గా సుమనన్న పెట్టేసేయి, అది పెట్టేసేయి, ఇది చేసేసేయి అంటే అవతల రీతి ఏమైపోవాలి? సో ఆమె ఇవ్వాల్సిన క్లూ ఆమె ఇచ్చింది, మనోడు మాత్రం తీసుకోలేకపోయాడు. దీని మీద పాయింట్తో నామినేట్ చేయడం అనేది వరస్ట్ థింగ్. నా ఫీలింగ్లో మాత్రం వరస్ట్ అండి. ఎందుకంటే ఆ పాయింట్తో ఆమె చేసింది హెల్ప్. పాపం ఆమె నిజంగా చాలా హర్ట్ అయి ఉంటుందండి. ఇమ్మాన్యుల్ గారు చేసినప్పుడు కూడా హర్ట్ అయ్యి ఉండదు, బన్నీ గారు చేసినప్పుడు కూడా హర్ట్ అయ్యి ఉండదు. ఈయన చేసిన దానికి మాత్రం పిచ్చ హర్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి. అట్లా సింపతి ఆమెకి ఎప్పుడు లేదండి. సింపతి కొత్తగా అవడానికి మీరు పడే వాళ్ళు. ఆమె ఎప్పుడు టాప్ లోనే ఉంది. ఆమెకి ఎప్పుడు ఓట్లు పడుతూనే ఉన్నాయి. సింపతి కొత్తగా ఏం రాదండి, అట్లా ఏం లేదు. సో నిన్నటి దాంట్లో నాకు సార్ అన్నారు కదా, కళ్ళు నెత్తికెక్కాయా క్యాప్టెన్ అవ్వగానే అని. సో మీకు ఎలా అనిపించింది అది వింటే? అది సాటర్డే ఎపిసోడ్ అండి. అది ఎలా అనిపించింది సాటర్డే? కళ్ళు నెత్తికెక్కాయంటే ఉన్నది మాట్లాడారు. అలానే పక్కన దివ్యాన్ని కూడా తిట్టారు. తర్వాత వై తనుజ గారు, మనం ఎందుకు తనుజ గారిని కూడా తీసుకుంటున్నారు, దివ్య గారిని కూడా తిట్టారు, దాన్ని కూడా తీసుకోండి. అట్ ది సేమ్ టైం వాళ్ళిద్దరినే కాదు, గుర్తురావట్లేదు కానీ అందరిని తిడతారు. నాగార్జున గారు పలానా అని చెప్పి ఏమి ఉండదు అనమాట. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తిడతారు. సో ఆయన మాటలో నిజాయితీ ఉంటుంది. సుమన్ శెట్టి గారు టాప్ లో ఎందుకు ఉండరు అంటున్నారా? టాప్ 5 లో ఉంటారండి. టాప్ 1 లో ఎందుకు ఉండరు అంటున్నారా? ఎందుకు ఉండరు అంటే ఇమ్మాన్యుల్ గారు ఆడుతున్నారు కదా సుమన్ శెట్టి గారి కంటే కూడా. అండ్ కళ్యాణ్ గారికి ఈ మధ్య మనకి
సపోర్టింగ్ చేసుకుంటూ ఆయన అందరు త్యాగాలు చేస్తూ సో వాళ్ళ ఫాదర్ ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా బయట బాగా పండుతున్నాయి. సో అందువల్ల కళ్యాణ్ గారు కూడా టాప్లో వెళ్ళిపోతున్నారు కాబట్టి వీళ్ళని దాటుకొని సుమన్ శెట్టి గారు అయితే ప్రజెంట్ రాలేరని నా ఫీలింగ్ అండి, వాళ్ళిద్దరిని దాటుకొని. సో అట్లా నా ఒపీనియన్ అండి, ఇది అందరిది కాదు, ఇది కూడా చెప్తాను మళ్ళీ ఫైనల్గా. ఓకే, మళ్ళీ మీరు షార్ట్లుగా ఎట్టబడితే కట్ చేసుకొని వేసుకోవద్దు.